నమస్తే వెల్కమ్ టు వీడియో న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సీఎం అధ్యక్షతన స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం స్వర్ణాంధ్ర P4 లోగో ఖరారు ప్రతి 3 నెలలకు ఒకసారి నియోజకవర్గాల ఉద్యోగ మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్ సెప్టెంబర్ నాటికి నైపుణ్య పోర్టును సిద్ధం చేయాలని వెల్లడి భూ వినియోగ మార్పిడికి 4% డెవలప్మెంట్ ఫీజు ఉండాలని ప్రతిపాదించినట్లుగా వెల్లడించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ డిసెంబర్ నాటికి ఫ్రీ హోల్డ్ భూములపై తుది నివేదిక అందిస్తామని వ్యాఖ్య ఆగస్టు 15వ తేదీ నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను 1,00,000 మంది మార్గదర్శకులను టార్గెట్ గుర్తించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. P4 అమల్లో బాపట్ల జిల్లా నెంబర్ 1 లో ఉందని తెలిపారు. P4 పథకం అమల్లో ప్రజలు ఉన్న సందేహాలను సీఎం దృష్టికి ఎమ్మెల్యేలు తెచ్చారని అన్నారు. P4 వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని ఇది సంక్షేమానికి ఆదరమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. జూమ్ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. P4 పథకం సమర్థవంతంగా అమలుకు 2 కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. P4 అమలు పర్యవేక్షణ కోసం జిల్లా నియోజకవర్గ స్థాయి చాప్టర్ల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. కమిటీలో ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా నియోజకవర్గ స్థాయి అధికారులు సభ్యులుగా ఉన్నారు. P4 లోగోను సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. P4 పథకంపై ప్రజలు ఉన్న అపోహలను తొలగించాలని ఆదేశించారు. బంగారు కుటుంబాలకు సరైన సమయంలో సహకారం, నిరంతర గైడెన్స్ ఇవ్వడం అనేది మార్గదర్శకుల బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 10,000 బంగారు కుటుంబాలు ఎంపిక కానున్నాయని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా పనిచేస్తూ 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపాలని సీఎం సూచించారు. నైపుణ్య పోర్టులను సెప్టెంబర్ 1 నాటికి సిద్ధం చేయాలని విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. 3 నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆగస్టు 7 నుంచి అక్షర ఆంధ్ర కార్యక్రమం చేపట్టనున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో ఉన్నత పాఠశాల ఇంటర్మీడియట్ విద్యా నైపుణ్యాభివృద్ధి శిక్షణా శాఖలపై మంత్రి నారా లోకేష్ సమీక్షలు నిర్వహించారు. నైపుణ్య పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా రెజ్యూమ్ సిద్ధమయ్యేలాగా ఉండాలని, ఉద్యోగ ఉపాధి కల్పనకు మిషన్ మేడ్ విధానంలో నైపుణ్యం పోర్టల్ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాల పనితీరుపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. విదేశాల్లో ఉద్యోగ ఉపాధి కల్పనను మరింత సులభతరం చేసేలా ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరపాలని అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ప్రతి ఏడాది ఐఐటి, ఎన్ఐటిలో ప్రవేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా భాషా సబ్జెక్టు మార్కులను మిగతా సబ్జెక్టుల మార్కుల సగటుగా ఇవ్వాలని స్పష్టం చేశారు. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా వృత్తి విద్యా కోర్సుల్లో తప్పనిసరిగా ప్రవేశం పొందేలా చూడాలని ఆదేశించారు. నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై తుది నివేదికను అక్టోబర్ 2 నాటికి ప్రభుత్వానికి మంత్రివర్గ ఉప సంఘం అందజేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నానా రద్దులపై మంత్రి ఉపసంఘం సుదీర్ఘంగా చర్చించిందని, దీనిపై మంత్రివర్గ సమావేశాలు నిర్ణయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ భూ వినియోగ మార్పిడికి 4% డెవలప్మెంట్ ఛార్జీ ఉండాలని ఉపసంఘం అభిప్రాయపడిందని తెలిపారు. జర్నలిస్టులకు ప్రభుత్వ స్థలాలు ఇవ్వడంతో చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయని, రిజిస్ట్రేషన్ శాఖ మార్కెట్ విలువను అనుసరించి స్థలాలు ఇవ్వొచ్చని తాను సూచించినట్లుగా తెలిపారు. దీనిపై మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రీసర్వే పూర్తయ్యే వరకు గ్రామ సచివాలయాల్లో సర్వేయర్ల పోస్టులను హేతుబద్ధీకరించకుండా యథావిధిగా కొనసాగించేందుకు సీఎం ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి కూడా నివాస యోగ్యమైన ఇల్లు ఉండాలి. రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఉండాలా, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఉండాలా. అర్బన్ లో మన టిడ్కో ద్వారా మంచి అవకాశం కల్పించాలి. 2 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకి ఇళ్ల స్థలాలు ఉండాలి. 3 సంవత్సరాల్లో ఇల్లు కూడా ఉండాలని చెప్పే ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు. దానికి అలాగే ఏదైతే జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇస్తా అన్నారో అది లీగల్ హ్యాజిల్స్ ఉన్నాయి. దానిపైన కూడా జియోఎం ఇవాళ ఇవ్వడం జరిగింది. గౌరవ ఎంఏయుడి మినిస్టర్ గారు, గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు నన్ను మా ముగ్గురిని కూడా ఇవ్వాలే ఈ జర్నలిస్ట్ హౌసింగ్కు ప్లస్ పేదల ఇల్లుల విషయంగా కూడా ఒక హౌస్ కమిటీ వేయడం జరిగింది. తప్పకుండా అతి త్వరగా ఇవన్నీ కూడా మేము అక్టోబర్ 2 ఎక్కువ కార్యక్రమాలకు మేము డెడ్ లైన్ పెట్టుకున్నాము. కొన్నిటికి ఆగస్ట్ 15 పెట్టుకున్నాము, అక్టోబర్ 2కి పెట్టుకున్నాం. సో ఈ డెడ్ లైన్స్ లోపల వీటికి అన్నిటి కూడా పరిష్కారాలు వచ్చే విధంగా చేయబోతా ఉన్నాం. మరి ముఖ్యంగా అందరూ చూస్తూ ఉన్నారు ఈ ఫ్రీ హోల్డ్ గురించి. జియోఎం దాదాపుగా చాలాసార్లు ఒక 20 గంటలు అంటే 4 మీటింగుల్లో చాలాసేపు సుదీర్ఘంగా చర్చించింది. ఫ్రీ హోల్డ్ అనేది పేదలకి లబ్ధి పొందాలి,
దాని మంచి రూపకల్పన చేస్తే బాగుంటుంది. 10 అంశాలు మేము గౌరవ CCLA మేడం అవ్వచ్చు, మా ఇతర అధికారులు వచ్చి, మా అడిషనల్ CCLA వచ్చి, అందరం కూడా దాని మీద ఒక 10 అంశాల మీద, ఎందుకంటే కొన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. ఏదైతే నాలాది పెండింగ్ ఉందో మా GOM కూడా 3 మీటింగ్లు కూడా అయిపోయింది. నెక్స్ట్ క్యాబినెట్కి మోస్ట్లీ 9th మా క్యాబినెట్ ఉంటుంది. ఆ రోజుకల్లా తేటానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి, అది రాని పక్షంలో దాని తర్వాత నెక్స్ట్ క్యాబినెట్కి తప్పకుండా, ఎందుకంటే మేము నాలా క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వీళ్ళిద్దరు కూడా దాని మార్గదర్శకాలు చేసుకోవాలి. కాబట్టి ఎందుకంటే జాయింట్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా లేఅవుట్లు వేస్తే దాంట్లో వాటర్ బాడీస్ ఏమున్నాయి, లేకపోతే పూరంబోకి ఏమున్నాయి అన్నీ కూడా చూసుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్, PR డిపార్ట్మెంట్, MAU కాంబినేషన్ ఉంటుంది. కాబట్టి దానికి కొంచెం అధ్యయనం అవుతుంది. కాబట్టి 9th క్యాబినెట్ కానీ ఈ నెక్స్ట్ క్యాబినెట్ అంటే ఈ నెలలో మీకు నాలా మీద కూడా పూర్తి క్లారిటీ వస్తుంది. దానికి కూడా మేము ఇండస్ట్రియల్ నాన్ ఇండస్ట్రియల్ కన్వర్షన్ కానీ, రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ కన్వర్షన్ కానీ అన్నిటికీ కూడా 4% ఫ్లాట్గా ఉంటుందని చెప్పి మేము ప్రతిపాదించాం. అదే మనకి రాబోతా ఉంది. అందరికీ కూడా ఒక మంచి వాతావరణం వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వి సముద్ర తెలిపారు. హైదరాబాద్ లో చలనచిత్ర కార్మికులకు సొంత గృహం కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. చిత్ర పరిశ్రమ సభ్యుల సంక్షేమ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు తో కలిసి త్వరలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లుగా ఆయన తెలిపారు. నగరంలోని APNGO కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ కు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు వి సముద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 2016వ సంవత్సరం నుండి కార్యకలాపాలు సాగిస్తుందని అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఏకగ్రీవంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక జరిగిందని, సభ్యులు సంక్షేమం అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రిప్రజెంటేషన్ త్వరలో ఇస్తున్నామని అన్నారు. అనంతరం ఉపాధ్యక్షులు గోడ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని, ఆనాడు హైదరాబాద్ లో చలనచిత్ర కార్మికులకు సొంత గృహం కల్పించిందని, కూటమి ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ చేయాలని కోరారు. తదనంతరం ప్రధాన కార్యదర్శి తోరం రాజా మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్స్, డబ్బింగ్ థియేటర్స్ ఏర్పాటు జరగాలని, అప్పుడే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని, కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయడానికి తాము ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందితే మేము హైదరాబాద్ లో ఇక్కడి నుంచి నేటివ్ ప్లేస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఇండస్ట్రీ అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి పనిచేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడే చలనచిత్ర పరిశ్రమ డెవలప్ చేసుకున్నాం అనుకోండి, మనందరం కలిసి మేము కూడా వచ్చి ఇక్కడే పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అందులో భాగంగా మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ బాడీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందండి. దీని మీద మేము ముఖ్యమంత్రులు వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి పెద్దవారిని అందరినీ కలవడం జరిగింది. ఫిలిం ఛాంబర్ నుంచి, ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి పెద్దవాళ్ళందరూ కూడా కలిశారు. గవర్నమెంట్ పూర్తి సహకారం ఉందండి. స్టూడియోలు, రికార్డింగ్ స్టూడియోలు ఈ 4 సిటీస్లో ప్రధానమైనటువంటి నగరాల్లో ఆంధ్రప్రదేశ్లో అన్నిటిలో నిర్మించడానికే ప్లాన్ చేస్తున్నాం. తిరుపతి, కర్నూలు, విజయవాడ అండ్ రాజమండ్రి మరియు విశాఖపట్నం వీటన్నిటిలో కూడా ఇంతకుముందు హైదరాబాద్ ప్రధాన నగరంగా ఉండేది కాబట్టి హైదరాబాద్లో ఉండి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కావాల్సిన లొకేషన్స్లో షూటింగ్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఇప్పుడు మన సొంత ప్లేస్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటే ఇంకా అటు ఇటు వెళ్లాల్సిన పని ఉండదు. తద్వారా గవర్నమెంట్ సహకారంతో సొంత ఇంటి గృహం వసతి మరియు ఈ ఎంప్లాయ్మెంట్ అన్నీ కూడా డెవలప్ అయితే మేము ఇక్కడే ఉండి పనిచేసుకోవడానికి ఫెడరేషన్తో పూర్తిగా వారి సహకారం తీసుకొని మేము కూడా ఇక్కడ ఉండి మా ఉద్యోగరీత్యా కానివ్వండి ఇక్కడే అభివృద్ధి చేసుకుందామనే ప్రధానమైనటువంటి సంకల్పంతో మేము ఇక్కడ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ స్థాపించడం జరిగిందండి. దానికి గవర్నమెంట్ సహకారం పూర్తిగా ఉంది. మేము 2-3 సార్లు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది త్రూ ఫెడరేషన్ ద్వారా. రాజా గారు ఇచ్చారండి. అంతా కూడా ప్రొసీజరల్గానే నీట్గా చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఆల్ క్రాఫ్ట్స్ మా అసోసియేషన్ ఏర్పడింది, డైరెక్షన్ అసోసియేషన్ ఏర్పడింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.
తదనుగుణంగా దానికి ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి మీ వంతు కృషిగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పూర్తి సహకారం మేము కోరుతూ ఉన్నామండి. పేదల సన్నిధి స్వర్గీయ వంగవీటి మోహన రంగాన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశవ శివనాథ్ చిన్ని అన్నారు. వంగవీటి మోహన రంగ అందరి వాడని, చనిపోయే వరకు కులమతాలకు అతీతంగా పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తారని అన్నారు. రంగ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. 67వ డివిజన్ వాంబే కాలనీలో యువ నాయకులు కంచి ధనశేఖర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో స్కూల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు కేశవ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర సంయుక్తంగా స్థానిక నాయకులతో కలిసి రంగ విగ్రహాన్ని అభిమానుల మధ్య ఆవిష్కరించారు. రంగా 78వ జయంతి కావడంతో కేక్ కోసి పేదలకు బెటాలు పంచారు. ఈ సందర్భంగా కేశవ చిన్ని మాట్లాడుతూ మహోన్నత నాయకుడు వంగవీటి మోహన రంగా అన్నారు. రంగా ఏ ఒక్క కులానికి చెందినవాడు కాదని అందరి వాడని అన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర మాట్లాడుతూ స్థానిక కాలనీ పెద్దలు కోరిన నేపథ్యాన విగ్రహాన్ని ఏర్పాటు చేయించినట్లుగా వారు తెలిపారు. వంగవీటి మోహన రంగ మహోన్నత వ్యక్తి అని, ఆయన ప్రాతినిధ్యం వహించిన శాసనసభ స్థానంలో తాను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. యువ నాయకులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ విగ్రహావిష్కరణకు ఇచ్చేసిన ఎంపీ కేశవ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమాకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమా సహకారంతో రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేయగలిగినట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచి దుర్గా, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం కాలనీ వాసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలకు గిఫ్ట్లను అందజేశారు. నగరంలో కాకుండా రాష్ట్రం మొత్తం ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. ఇవాళ 60వ డివిజన్లో ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు అందరి ఆధ్వర్యంలో, ధనశేఖర్ ఆధ్వర్యంలో రంగా గారి విగ్రహం, అందులో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ విగ్రహానికి అన్నిట్ల విధాలా సహకరించిన బోండా ఉమా గారి ఆధ్వర్యంలో రంగా గారి విగ్రహం ఆవిష్కరణ రావడానికి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఇక్కడ చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారంటే అశేష జనవాహిని. రంగా గారి మరణం తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన అభిమానులు అంత అభిమానులు ఉన్నారంటే ఇది సామాన్య విషయం కాదు. ఇటువంటి వ్యక్తులు కొందరే ఉంటారు. విజయవాడ నగరంలో అటువంటి వ్యక్తుల్లో మొదటిగా వంగవీటి మోహన్ రంగారావు గారు ఉంటారని తెలియజేసుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. తప్పకుండా ఆయన ఆశయ సాధనలో ఏ విధంగా బోండా ఉమా గారు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఆయన అనుసరించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా అత్యధిక మెజార్టీ సాధించి ఎమ్మెల్యే కింద గెలుపొందిన వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో ఈ ఉమా గారు ఏ విధంగా నడుస్తున్నారో ఉమా గారిని కూడా నేను అదే విధంగా అనుసరించి నడుస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ వాంబే కాలనీ అభివృద్ధికి మేమిద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మహిళలకు అండగా ఎంత పెద్ద వ్యవస్థ మీద పోరాడినటువంటి వ్యక్తి, మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఇవాళ ఆయన స్ఫూర్తితోనే మేము రాజకీయాల్లో ఉన్నాం. ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా వెన్ను చూపకుండా, అధికారంలో లేకపోయినా ఇళ్లలో పడుకోకుండా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడి నిలిచి ఈ నియోజకవర్గంలో గెలిచామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ప్రజల పక్షాన, పేదల పక్షాన, మహిళా సోదరీమణుల పక్షాన నిలిచినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా ప్రజల ఆదరణ ఉంటుందనేది నిదర్శనం అని వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఖచ్చితంగా రంగా గారి ఆశయ సాధనలో, రంగా గారి ఆశయాలంటే పేద వర్గాలకు అండగా ఉంటాం, పేదల్ని ఆదరించడం, ఎస్సీ, మైనార్టీ, బీసీ వర్గాల్ని అండగా ఉండి వాళ్ళకి ఏ అవసరం వచ్చినా అండగా ఉండే విధంగా ఆశయ సాధన కోసం ఆయన ఆదేశాల్ని పాటిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా పేద వర్గాలకి మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా వాళ్ళకి అండగా ఉంటాం. పెట్టాలనుకుంటున్నాం, ఎలక్షన్ అప్పుడు మీరు మాట ఇచ్చారు కదా అని అన్నారు. అదేవిధంగా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళగానే డేట్ చెప్పాం, ఇలా శుక్రవారం 20 ఈ డేటు జూలై 4 చెప్పగానే అన్నయ్య ఒకటే మాట అన్నారు, విగ్రహం నేను ఇస్తాను మీరు పెట్టుకోండి అని చెప్పారు. ఎందుకంటే ఆ రకంగా ప్రోత్సహించబట్టే ఈనాడు ఇక్కడ ఉన్న యువత కానివ్వండి, పెద్దలు కానివ్వండి, స్థానికులు అందరూ కూడా ఈ స్థాయికి ఈ కార్యక్రమం వచ్చింది. అలాగే మన ఎంపీ గారు కూడా ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉంది, అయినా సరే నేను వస్తాను, గ్యారంటీగా వస్తానని చెప్పేసి, రంగా గారి ప్రోగ్రాం కదా గ్యారంటీగా వస్తానని చెప్పేసి
అన్ని ప్రోగ్రామ్స్ ఉన్న మన వాంబే కాలనీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరణం లేని జననం పొందిన నాయకుడు వంగవీటి మోహన రంగాని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. చనిపోయే వరకు ప్రజాసేవ చేస్తూనే ప్రజలందరితో కలిసి ఉన్న మహనీయుడు రంగా అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయటం అంటే పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేయటమేనని చెప్పారు. రంగా ఆశయాలను అందిపుచ్చుకొని నిరంతరం ప్రజాసేవ చేస్తానని వారు తెలిపారు. బీసెన్ రెడ్డిలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఒగ్గు బ్రదర్స్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా వంగవీటి మోహన రంగా చిత్రపటానికి బోండా ఉమా నివాళులు అర్పించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా చనిపోయినప్పటికీ ప్రజల హృదయాల్లో మన్నం లేని వ్యక్తిగా సజీవంగా నేటికి ఉన్నారని అన్నారు. ఆయన 78వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని వాడవాడలా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నిల్బండ్ల బాలస్వామి మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వంగవీటి మోహన రంగా ఆశయాలను అందిపుచ్చుకొని బోండా ఉమామేశ్వర ప్రజాసేవ చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కోసి పండ్లను పంపిణీ చేశారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడల ఆయన జయంతి ఉత్సవాల్ని ఘనంగా చేస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏ పేద వర్గాల కోసం పోరాడుతూ అసువులు బాసాడో ఆయన ఆ పేద వర్గాలకి ఈరోజు ఆయన సేవలు పునరంకితం చేస్తూ అనేక కార్యక్రమాలు చేశాం. ఉదయం నుంచి ఇప్పుడే 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు నిల్బండ్ల బాలస్వామి, అలాగే క్రాంతి, నాని, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ నాయకులు, వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు పెద్ద ఎత్తున బీసెంట్ రోడ్లో ఆయన జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించి మహిళా సోదరీమణులకి చీరలు పంచిపెట్టారు. ఆ రోజు ఈ నియోజకవర్గ మాజీ ఆ రోజు శాసనసభ్యుడిగా పనిచేసి 1980 దశకంలో అప్పుడప్పుడే విస్తరిస్తున్నటువంటి విజయవాడ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి విజయవాడలో సెటిల్ అవ్వడానికి వచ్చినటువంటి కుటుంబాలకి వంగవీటి మోహన్ రంగా గారు వాళ్ళకి అండగా ఉన్నటువంటి విధానం, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, మైనార్టీ, దళిత వర్గాలకి ఆయన కంటికి రెప్పలాగా వాళ్ళకు ఒక అండగా, అన్నగా, కుటుంబ సభ్యుడిగా కాపాడినటువంటి విధానం ఆయన అనుచరులుగా పనిచేసిన మాకు తెలుసు. 1980లో ఆయన చేసినటువంటి ప్రతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి మేము ఇవాళ 2 సార్లు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచిన మరి ఈ రోజున 2019-24లో అధికారం లేకపోయినా ప్రభుత్వం ఆనాటి రాక్షస ప్రభుత్వం మీద పోరాడినా, మా చర్యల్లో గుడివాడలో నా మీద హత్యా ప్రయత్నం జరిగినా మరి ధైర్యంగా ఎదుర్కొన్నామంటే రంగా గారు ఇచ్చినటువంటి ధైర్యం, రంగా గారితో అనుచరులుగా ఉన్నటువంటి స్ఫూర్తి. మరి వంగవీటి మోహన్ రంగా గారికి బ్రహ్మరథం పడుతున్నటువంటి రోజు ఈరోజు 78వ వంగవీటి మోహన్ రంగా గారు ఎక్స్ఎమ్మెల్యే గారి జయంతి సందర్భంగా విజయవాడ నగరం మొత్తం కూడా రంగా గారి అభిమానులందరూ కూడా ఈరోజు రంగా గారిని స్మరించుకుంటూ విజయవాడ నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో అనేక చోట్ల విగ్రహాల ఓపెనింగు, కేక్ కట్టింగు, పేదలకు అన్నదాన కార్యక్రమాలు మన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి ఈరోజు 23వ డివిజన్లో బీసెంట్ రోడ్లో ఒగ్గు, క్రాంతి, నాని, మరి అలాగే లీలా గారు, శంకరు, రంగదాస్ గారు, వీళ్ళందరూ ప్రసాద్, వీళ్ళందరూ పెద్ద ఎత్తున మరి ఇక్కడ రంగా గారి జయంతి కార్యక్రమాలని ఘనంగా నిర్వహించి పేదలకి చీరల పంపిణీ, అలాగే కేకు పంపిణీ, అలాగే ఫ్రూట్స్ పంపిణీ చేసి ఇక్కడ ప్రజలందరూ కూడా జోహార్ విఎం రంగా అని చెప్పి అందరూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మహనీయుల జయంతులు, వర్ధంతులను పురస్కరించుకునే ఘనంగా నివాళుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వతంత్ర సమర యోధుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి, మాజీ ముఖ్యమంత్రి దివంగత కొరిజేటి రోషయ్య, ప్రజాకవి, ప్రజానేత వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను పురస్కరించుకుని నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు మాట్లాడుతూ రాజకీయాల్లో ఎంతకాలం కొనసాగం అన్నది కాదు, ప్రజల కోసం ఎంత సేవ చేశామన్నదే అసలైన గుర్తింపు అని అన్నారు. అలాంటి మహనీయుల సేవలను గుర్తు చేసుకుంటూ యువతరం వారి అడుగుజాడలో నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి నాయకులు తమ జీవితాలను దేశానికి, ప్రజల సేవకే అంకితం చేస్తారని, వారి జీవితం ప్రతి ఒక్కరికి ప్రేరణనిస్తుందని నరసింహారావు పేర్కొన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి, అలాగే ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ, తెలుగు జాతి గర్వించదగినటువంటి వ్యక్తి,
జాతీయ జెండా రూపకల్పన శిల్పి పింగళి వెంకయ్య గారి వర్ధంతి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ గవర్నర్, కాంగ్రెస్ వాది కొండిజేటి రోషయ్య గారి జయంతి, చరిత్రకందని మహాపురుషుడు, పేద బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దివంగత శాసనసభ్యులు, విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పేద వర్గాల నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరి విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీలో సంయుక్త ఆధ్వర్యంలో ఆ మహనీయులకి గండ నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ ఒక్కటే రాజకీయాలు ఎంతకాలం ఉండాం అనేది కాదు, ఎంత ప్రజాసేవ చేసాం, ఎంత నిబద్ధతగా ఉండాం, ఎంత నీతి నిజాయితీగా ఉండాం, ఎంత దేశానికి పనికొచ్చేది అనేటటువంటి దానికి ఈ నలుగురే ఆదర్శం, నిదర్శనం అని కూడా ఈ సందర్భం మనవి చేస్తూ వారికి అన్నివాళ్ళు అర్పిస్తూ ఇవాళ ఉండే యువతరం కానీ కాంగ్రెస్ పార్టీ వారు కానీ ఆ మహనీయుల యొక్క అడుగుజాడల్లో నడుస్తాం, నడిచినప్పుడే వారికి మేము అర్పించే ఘనమైన నిజమైన నివాళి అవుతుందని కూడా ఈ సందర్భం మనవి చేస్తూ ఆనాటి రంగా గారు 88లో హత్యకు గురైతే శాసనసభ్యుడిగా మొత్తం తెలుగు రాష్ట్రం అంతా కూడా అట్టుడికి పోయింది. ధనిలా జరిగినటువంటి 1989 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు అవడానికి కర్త కర్మ క్రియ వంగవీటి మోహన్ రంగా గారిని సందర్భం అనుజేస్తూ ఆనాడు మాజీ ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా రంగా గారు చిత్రపటాన్ని పెట్టుకుని ఎన్నికల్లో గెలిచారు కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాం. అంటే రంగా గారు సందర్భంలో చెప్పాడు ఏమని, నేను చనిపోయినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తాను, నేను బతికున్నా కాంగ్రెస్ అధికారంలో తీసుకొస్తానని చెప్పాడు. స్థితప్రజ్ఞుడు వంగవీటి మోహన్ రంగా. ఆయన మాట ప్రకారమే ఈ రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ రావడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాలకి ఒక దిశను చూపించగలిగినటువంటి మహనీయుడు వంగవీటి మోహన్ రంగా గారిని కూడా సవ్యంగా మనవి చేస్తూ ఆయనకి గండవాళ్ళు అర్పిస్తూ ఆయన అడుగుజాడల్లో కూడా మేమందరం కూడా నడిచి ఆయనలో క్రమశిక్షణ, నీతి నిజాయితీని తూచా తప్పకుండా అమలు చేస్తామని కూడా మీకు సవ్యంగా మనవి చేస్తాం. దేశంలో 50% పైబడి ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి దశాబ్దాలుగా శతాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ లగుడు గోవిందరావు అన్నారు. జూలై 21వ తేదీన జరగబోయే పార్లమెంటు సమావేశంలో బీసీ సామాజిక వర్గానికి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని, బీసీ సామాజిక వర్గానికి చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని వంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో జూలై 20వ తేదీన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా శతాబ్దాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ బీసీలకు కావాల్సినటువంటి డిమాండ్లు, హామీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా 50% రిజర్వేషన్లు చట్టసభల్లో కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చట్టసభల్లో 33% రిజర్వేషన్ మాత్రమే కల్పించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా 50% రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీ జనాభా తామాసా ప్రకారంగా బీసీలు చెందినటువంటి నామినేట్ కోటా ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలి. బీసీలపై దాడులు రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి బీసీలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ ద్వారా కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా జూలై 20వ తేదీన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఎందుకంటే జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో బీసీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, బీసీ హక్కుల సాధన ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రధాన డిమాండ్తో మేము చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని జూలై 20వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఇందు మూలంగా ప్రెస్ క్లబ్ వేదికగా విజయవాడలో జరుగుతున్నటువంటి మీడియా సమావేశం వేదికగా ఈ యొక్క బీసీ సోదరులకు, సోదరీమణులకు, రైతులకు, కర్షకులకు, కార్మికులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా నేను పిలుపడం జరుగుతుంది. జై బీసీ.
ఫోటోలు కేవలం ఓ సంఘటనను గుర్తుంచుకునే సాధనమే కాదు, తరతరాల వరకు గుర్తుండిపోయే చారిత్రాత్మక దృశ్యమని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ అన్నారు. ఫోటో అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని చెప్పారు. అనేక కార్యక్రమాల్లో ఫోటోగ్రాఫర్ పాత్ర చాలా కీలకమని వారు తెలిపారు. విజయవాడ కానూరులో ఏపీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటో ట్రేడ్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, బీజేపీ నేత బబ్బూరి శ్రీరామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ ను సందర్శించి అక్కడ ప్రదర్శించబడిన కెమెరాలు, ఫోటో పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోటో అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని అన్నారు. ప్రతిరోజు జరిగే ఎన్నో కార్యక్రమాల్లో ఫోటోగ్రాఫర్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని చెప్పారు. ఫోటోలు కేవలం ఓ సంఘటనను గుర్తుంచుకునే సాధనమే కాదు, తరతరాల వరకు గుర్తుండిపోయి ఒక చారిత్రక దృశ్యమని స్పష్టం చేశారు. ఇలాంటి ట్రేడ్ ఫోటోలు ఫోటోగ్రాఫర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఫోటో ట్రేడ్ షోను ఫోటోగ్రాఫర్లకు పండుగ లాంటిదని అన్నారు. సుమారు అన్ని ప్రముఖ కంపెనీలు వారు పాల్గొన్నారని చెప్పారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక కెమెరాలు, లెన్సులు, ఇతర పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుంచి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం, ఫోటో అసోసియేషన్ వారికి మా బోర్డు వారిని పిలిచి గౌరవించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ ఫోటో అనేది జీవితంలో ఒక భాగం. ప్రతిరోజు మన ఒక రాజకీయ నాయకుడైనా, ఒక సినీ యాక్టర్ అయినా, లేదా ఏ సెలబ్రిటీ అయినా ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమాల్లో ఫోటో కెమెరామెన్ లేకుండా కార్యక్రమాలు జరగవు. ఇవాళ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందంటే మరి ఇక్కడ ఉన్న ఇన్ని చూస్తే 60 కంపెనీలు భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్గా పేరెన్నికైన కంపెనీలని కూడా ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. ఆ స్క్రీన్లు చూస్తూ ఉన్నా, కెమెరాలు చూస్తూ ఉన్నా, వాటి రేట్లు చూస్తూ ఉన్నా కూడా ఆశ్చర్యం వేస్తూ ఉన్నా. పాత రోజుల్లో ఒక ఫోటో తీసుకోవటం మహద్భాగ్యంగా భావించే రోజుల నుంచి ఇవాళ ఫోటో అనేది ప్రతి ఒక్కళ్ళు ఫోటోగ్రాఫర్లే, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కెమెరామెన్లే. బట్ ఎన్ని కెమెరాలతో తీసినా, ఎన్ని ఫోన్లతో తీసిన ఎఫెక్ట్ కోసం మళ్ళీ అందరూ కూడా స్పెషల్ కెమెరా ఫోటోల కోసం ఎగబడతారు. సుమారు 60,000 మంది పైగా వీక్షిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. సో ఇది సక్సెస్ కావాలని, దీని ద్వారా అనేకమైన కన్జ్యూమర్లకు లాభం కలగాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఎవరైతే 60 కంపెనీలు వచ్చాయో వాళ్ళందరూ కూడా ఆ వ్యాపార అభివృద్ధి జరగాలని చెప్పి ఈ నూతన రాజధాని అయిన అమరావతి, విజయవాడ వీటన్నిటిలో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ ఇంకా అనేకం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్స్టెంట్ ఫోటోగ్రాఫ్స్, అలాగే డిజిటల్ స్క్రీన్స్, ఆధునిక కెమెరాలు, రకరకాలుగా అనేక సంస్థలు ఇక్కడికి వచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ వారికి కూడా ఆ యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇది నేను 2వ 3వసారి ఈ కార్యక్రమాలకు అటెండ్ అవటం. తప్పకుండా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చాలామంది యువత ఫోటోగ్రఫీ అంటే ఒక హాబీగా ఉంటారు. ఈరోజు ఇక్కడున్న టెక్నాలజీ అవన్నీ కూడా చూసి యువత కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 1995 నుండి క్రమం తప్పకుండా ఫోటో ట్రేడ్ షో ఒక ఎగ్జిబిషన్ ద్వారా దేశ విదేశాలకు సంబంధించిన కంపెనీలు, కెమెరాస్ కావచ్చు, భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పం, మంచి ఉద్దేశంతో ఫోటోగ్రాఫర్స్ కూడా ఆర్థికంగా రాణించాలి, కొత్త కొత్త టెక్నాలజీతోని అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అభిమన్యు రెడ్డి గారు, అదేవిధంగా మాలాల రమేష్ గారు, స్థానిక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ అందరి ఆధ్వర్యంలో కూడా క్రమం తప్పకుండా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ఒక 10 సార్లు పైగా ఈ యొక్క విజయవాడ మహానగరంలోని ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అమరావతి, నూతన అమరావతిలో ఫోటోగ్రాఫర్స్ పండగ ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. ఈ ఎక్స్పోకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా మూకమ్మడిగా మద్దతు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అందరి తరపున ఫోటోగ్రాఫర్లకి వెల్కమ్ చెప్తూ ఇక్కడ సుమారు 60 స్టాల్స్ రావటం, అన్ని కంపెనీలు వారు ఇక్కడ డెమో ఏర్పాటు చేశారు. అలాగే టెక్నాలజీని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో ప్రతి ఫోటోగ్రాఫర్కి ఇప్పుడు మారుతున్న కాలంలో వస్తున్న టెక్నాలజీని తెలియజెప్పే విధంగా ఈ ఎక్స్పో నిర్వహించడం, అటు ఎడిట్ పాయింట్ రమేష్ గారు కానీ, అభిమన్యు రెడ్డి గారు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ఎక్స్పోని ఈరోజు బోడే ప్రసాద్ గారు స్థానిక శాసనసభ్యులు, అలాగే గద్దె రామ్మోహన్ రావు విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే అడ్డూరు శ్రీరామ్ గారు ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు
వారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం అధ్యక్షతన స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం. స్వర్ణాంధ్ర P4 లోగో ఖరారు. ప్రతి 3 నెలలకు ఒకసారి నియోజకవర్గాల ఉద్యోగ మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్. సెప్టెంబర్ నాటికి నైపుణ్య పోర్టును సిద్ధం చేయాలని వెల్లడి. భూ వినియోగ మార్పిడికి 4% డెవలప్మెంట్ ఫీజు ఉండాలని ప్రతిపాదించినట్లుగా వెల్లడించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. డిసెంబర్ నాటికి ఫ్రీహోల్డ్ భూములపై తుది నివేదిక అందిస్తామని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.